సక్సెస్ ను డిసైడ్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే దర్శకులు కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. సంగీత దర్శకుడి విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. ఎక్కడా డిసప్పాయింట్ చేసినా ఇమీడియట్ గా రీప్లేస్ చేసేస్తున్నారు. మ్యూజిక్ విషయంలో టాలీవుడ్ డైరెక్టర్స్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అందుకే గత కొద్ది రోజులుగా ఇదే ఇష్యూపై చాలా స్టోరీస్ బయటకొస్తున్నాయి. పుష్ప 2 కోసం దేవి శ్రీ ప్రసాద్, తమన్ వర్క్ చేయడం, ఆ తరువాత ఇదే ట్రెండ్ మరో సినిమాకు కంటిన్యూ కావడం తెలిసిందే. రీసెంట్ గా త్రివిక్రమ్ కూడా తాను తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం చిత్రానికి ముందుగా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ను ఎంపిక చేశాడు. తరువాత సగం సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత హర్షవర్ధన్ వద్దని మళ్లీ తమన్ను ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడు త్రివిక్రమ్. హర్షవర్ధన్ మాత్రం ప్రస్తుతం సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ కు, అలాగే పూరి దర్శకత్వంలో సేతుపతి హీరోగా నటిస్తున్న స్లమ్ డాగ్ కు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, విజయ్ దేవరకొండ కొత్త చిత్రం రౌడీ జనార్దన చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడట. రౌడీ జనార్దన టీజర్ లో వినిపించిన మ్యూజిక్ కు కంపోజ్ చేసింది క్రిస్టోక్ సావీర్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి విశాల్ మిశ్రా అడుగు పెట్టాడట. బాలీవుడ్ లో కొంతకాలం బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు విశాల్.